స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ అని అందరు అనుకుంటారు కదా, కానీ అస్సలు కాదు. మరి రిచ్ పీపుల్ మనీ అంతా ఎక్కడున్నాయి? రిచ్ పీపుల్ డబ్బులు అంతా ఎక్కడికి వెళ్తున్నాయి? వాళ్ళ డబ్బులు మొత్తం స్టాక్ మార్కెట్లోనే ఉంటాయి, స్టాక్స్లోనే ఉంటాయి. ఈ రోజు నుండి మీకు స్టాక్ మార్కెట్ అంటే జీరో నుండి ఎక్స్ప్లెయిన్ చేస్తా, ఈజీగా, సింపుల్గా, క్లియర్గా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు నవి కనెక్ట్ ఎడ్యూ. మన ఛానల్లో మీకు మనకు లైఫ్ సంబంధించిన ఏమేమి కావాలో అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తా సింపుల్గా. మీరు ఫాలో అవ్వండి. ఇంకా ఫాలో అవ్వకపోతే మీరు బిగినర్ అయినా పర్లేదు, లేదా స్టాక్స్ గురించి అసలు ఏం తెలీదు అన్న వాళ్ళైనా పర్లేదు, మీరు ఇప్పటి నుంచి ఫాలో అవ్వండి. మీకు స్టాక్ మార్కెట్ అంటే ఏంటో నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. మీకు ఒక మంచి ఐడియా వస్తుంది. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అని ఒక డౌట్ ఉంది కదా. స్టాక్ మార్కెట్ అంటే కంపెనీలో ఓనర్షిప్ తీసుకోవడం అన్నమాట. అర్థం కాలేదా? ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. సపోజ్ మీ ఫ్రెండ్ ఒక స్మాల్ బిజినెస్ స్టార్ట్ చేసిండు, ఒక టిఫిన్ సెంటర్ స్టార్ట్ చేసిండు అనుకుందాం. అయితే అతను బిజినెస్ ఎక్స్పాండ్ చేయాలని అనుకుంటున్నాడు, కానీ అతని దగ్గర డబ్బులు లేవు. ఏం చేస్తాడు? తన బిజినెస్ని ఒక 100 షేర్స్గా డివైడ్ చేస్తాడు. దాంట్లో నువ్వు ఒక 10 షేర్లు కొన్నావు అనుకుందాం, ఓ 10% కొన్నావు దాంట్లో. అప్పుడు ఆ బిజినెస్లో నీకు 10% ఓనర్షిప్ వస్తుంది. సేమ్ ఇలానే స్టాక్ మార్కెట్లో కూడా ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ ఉన్నాయి కదా, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, రిలయన్స్ కానీ, ఇలా చాలా కంపెనీస్ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ సర్వీసెస్ ఎక్స్పాండ్ చేయడానికి వాళ్ళ యొక్క కంపెనీ యొక్క షేర్స్ రిలీజ్ చేస్తారనమాట. ఆ కంపెనీ షేర్స్ రిలీజ్ చేసినప్పుడు మనం ఆ షేర్స్ కొంటాం. ఆ షేర్స్ మనం కొన్నప్పుడు మనం కూడా దాంట్లో స్మాల్ పార్ట్ ఆఫ్ ది ఓనర్ అవుతాం అనమాట. ఇదంతా బాగానే ఉంది. షేర్స్ కొన్నాం కదా, మనం ఓనర్ అయినాం. మరి డబ్బులు ఎట్లా వస్తాయి? మనకి డబ్బులు 2 వేస్లో వస్తాయి అన్నమాట. ఒకటి మన షేర్స్ ఇంక్రీజ్ అయినప్పుడు, ఇంకొకటి డివిడెండ్ రూపంలో వస్తాయి అన్నమాట. సపోజ్ నువ్వు ఒక 100 ఇన్వెస్ట్ చేసినావు అనుకుందాం. ఆ కొన్ని రోజులకి ఆ షేర్ యొక్క ప్రైస్ 200కి వెళ్ళింది. 200కి వెళ్ళినప్పుడు నువ్వు సెల్ చేసుకోవచ్చు నువ్వు కావాలనుకుంటే. సో 100 ఇన్వెస్ట్ చేసినావు కాబట్టి నీకు వచ్చిన మిగతా 100 రూపీస్ ప్రాఫిట్ అనమాట. ఇంకొకటి డివిడెండ్స్ రూపంలో. డివిడెండ్స్ రూపంలో అంటే కంపెనీ ఎక్స్ట్రీమ్ ప్రాఫిట్స్లోకి వెళ్ళినప్పుడు ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళకి కొంచెం ప్రాఫిట్ షేర్స్ ఇస్తారనమాట. సో ఈ 2 వేస్లో మనకు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బులు వస్తాయి. కొన్ని కంపెనీస్ మాత్రమే ప్రాఫిట్ షేర్స్ ఇస్తాయి, అన్ని కంపెనీస్ ఇవ్వవు. అసలు షేర్ ప్రైస్ ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది అంటే సింపుల్. మీరు ఇన్వెస్ట్ చేసిన కంపెనీ ఒకవేళ బాగా పర్ఫామ్ చేస్తే షేర్ ప్రైస్ పెరుగుతుందన్నమాట. ఒకవేళ ఆ కంపెనీ సరిగ్గా పర్ఫామ్ చేయకపోతే షేర్ ప్రైస్ తగ్గుతుంది. అలాగే సేమ్ టైం ఒకవేళ డిమాండ్ ఎక్కువ ఉన్నా కూడా మన షేర్ ప్రైస్ పెరుగుతుందన్నమాట. ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా. స్టాక్ మార్కెట్ అంటే గ్యాంబ్లింగ్ కాదు. నాలెడ్జ్ లేకుండా ఇన్వెస్ట్ చేస్తే అది గ్యాంబ్లింగ్ అవుతుంది, ఎందుకంటే డబ్బులు పోతాయి కాబట్టి. నాలెడ్జ్తో ఇన్వెస్ట్ చేస్తే అది వెల్త్ క్రియేషన్ అవుతుంది. మినిమం 3 to 5 years హోల్డ్ చేయాలి, లేదా మీరు 3 to 10 years హోల్డ్ చేయాలి. మీకు మ్యాక్సిమం రిటర్న్స్ వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మీరు స్టాక్ మార్కెట్లో ఎప్పుడైనా లాంగ్ టర్మ్ గేమ్ ఆడాలి, అప్పుడే మీకు చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. మీరు డైలీ వర్క్ చేస్తేనే మనీ వస్తుంది, కానీ స్టాక్ మార్కెట్లో మీరు ఒక్కసారి ఇన్వెస్ట్ చేస్తే ఆ మనీ మీకోసం వర్క్ చేస్తుంది అనమాట. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఆల్రెడీ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేదా బిగినరా, లేదా చేయాలనుకుంటున్నారా? నాకు కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.